హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలిగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ పై ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని దీన్ని ఈ విధంగా నలుపుకుంటూ దీంట్లో వచ్చే రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా రసం మొత్తం తీయడం వల్ల దీంట్లో చేదు అనేది ఆల్మోస్ట్ పోతుందన్నమాట. ఈ విధంగా రసం మొత్తం తీసేసుకొని వీటిని సపరేట్గా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం, ఉప్పు, ధనియా పౌడర్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోతే మనకి చేదు అనేది ఉండదన్నమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా పీసెస్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా దీనిపై యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.